అందరికీ నమస్కారం అండి. శ్రీ మీడియా ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను శ్రీనివాస్ సాయి, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు కన్సల్టెంట్, ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఎదురుగా వైజాగ్లో గత 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి పేర్లు పెట్టడం, చిన్నారులకు పేర్లు పెట్టడం ఇలాంటివి సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఈ 2025లో A to Z కొన్ని పేర్లతోటి ఎవరైతే ఆ పేర్లతో స్టార్ట్ అవుతున్నారో వాళ్ళకి 2025 ఏ విధంగా ఉంటుంది అని చర్చించుకుంటున్నాము. అందులో ఆ సిరీస్లో భాగంగా ABCDలో 9వ అక్షరమైన ఐ అన్న అక్షరంతో ప్రారంభమయ్యే వాళ్ళు పేర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఐ అంటే ఐశ్వర్య, ఇందిర, ఇలా చాలా కొన్ని పేర్లు ఉంటాయి కదండి. వీళ్ళ కోసం మనం తెలుసుకోకపోతున్నాం. ఈ ఐ అన్న అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వాళ్ళకి కొంత పేషెన్స్ అయితే తక్కువ ఉంటుంది, ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుందండి. దేనికి కూడా వీళ్ళు తొందరపడుతూ ఉంటారు ప్రతిదానికి. అయితే మంచి ఎనర్జీ ఉండడం వల్ల, మంచి ప్లానింగ్ ఉండడం వల్ల వీళ్ళు ఈ సంవత్సరం కూడా ఒక 2025లో వన్ ఆఫ్ ద గుడ్ నేమ్స్ కింద వీళ్ళు సక్సెస్ అందుకోగలుగుతున్నారు. వీళ్ళకి ఈ చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళ ఎనర్జీని ఒక సిస్టమేటిక్ వేలోని మనం పెట్టగలిగితే ఈ సంవత్సరం 2025 ఒక మంచి సంవత్సరంగా మిగిలిపోతుంది. అయితే వీళ్ళకి ఈ ఐ అన్న అక్షరంతో ఉన్న పేర్ల వాళ్ళకి చిన్న ఇగో ఉంటుంది. వీళ్ళ ఎనర్జీని వేస్ట్ అవ్వకుండా ఒక మంచి పనుల మీద, చదువు మీద, బిజినెస్, మన ప్రొఫెషన్ మీద పెట్టగలిగితే మంచి సక్సెస్ అయితే వస్తుంది. వీళ్ళు ఎక్కడైనా సరే పని చేసే చోట పై వాళ్ళు ఏమన్నా అంటే పడకుండా ఉంటారండి. కానీ మనం పని చేయడానికి వెళ్తున్నాం, వర్క్ చేయడానికి వెళ్తున్నాం, జాబ్ చేయడానికి వెళ్తున్నాం అనేసి ఒక మైండ్ అనుకుంటే చాలా చక్కగా చేసుకుని రావచ్చు. అలా కాకుండా చాలామంది క్విట్ చేస్తుంటారు వీళ్ళు. అటువంటివి లేకుండా ఈ 2025 సంవత్సరం సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.